మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా వినే పదాలు ఏమిటంటే ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి, ఎల్ఎన్జి. కానీ నిజంగా ఇవి ఏమిటో, వీటిలో తేడాలు ఏంటి, ఇది ఎక్కడ వాడుతారు, ఏది బెస్ట్? చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంట్లో వాడేది ఎల్పిజి, కార్లలో వాడేది సిఎన్జి, కొందరి ఇళ్లలో సిలిండర్ లేకుండా వచ్చే గ్యాస్ పిఎన్జి, అంటే వీటిని పైప్ లైన్ ద్వారా వేస్తారు. ఇంకొకటి ఎల్ఎన్జి అంటారు. అది ఏమిటో చాలామందికి తెలియదు. అసలు ఈ 4 గ్యాస్లు అన్నీ ఒకేలా అనిపించినా వాటి స్టోరేజ్, యూసేజ్, సేఫ్టీ, ఖర్చు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇబ్బంది పడతాం కదా. అదే పిఎన్జి ఉంటే ఎప్పుడు గ్యాస్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు చాలామంది సిఎన్జి వాహనాలకు మారిపోతున్నారు. అలాగే పెద్ద కంపెనీలు, పవర్ ప్లాంట్స్ ఎల్ఎన్జి లాంటి గ్యాస్లను వాడుతూ ఉంటారు. అంటే మనకు తెలియకుండానే ఈ గ్యాస్లు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. మరి ఈ 4 గ్యాస్లు అసలు ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఏది సేఫ్, ఏది చౌక, ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా, ఈజీగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ షో. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. ఇది ఒక సులభంగా తీసుకెళ్ళగలిగే పోర్టబుల్, ఎక్కువ శక్తి ఉన్న ఫ్యూయల్. ఇందులో ముఖ్యంగా ప్రొపేన్, బ్యూటాన్ గ్యాసులు ఉంటాయి. సాధారణంగా ఇది రంగులేని, వాసన లేని గ్యాస్. కానీ మనం వాడేటప్పుడు సేఫ్టీ కోసం వాసనలు కలుపుతారు. ఇది నార్మల్ టెంపరేచర్లో గ్యాస్గా ఉంటుంది, కానీ కొంచెం ప్రెషర్ పెట్టి సిలిండర్లలో లిక్విడ్గా నిల్వ చేస్తారు. ఎక్కువగా ఇది ఇంట్లో వంటకి ఇంధనంగా వాడతారు. కొన్ని దేశాలలో వీటిని వాహనాలకు ఫ్యూయల్గా, బాటిల్ గ్యాస్, చలి ప్రాంతాల్లో హీటింగ్ కోసం వీటిని వాడుతూ ఉంటారు. మెయిన్ యూసేజ్: ఇళ్లలో గ్యాస్ స్టవ్, ఓవెన్స్, వాటర్ హీటర్స్లో బాగా వాడతారు. పైగా గ్యాస్ లేని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఎల్పిజినే వాడుతూ ఉంటారు. పోర్క్ లిఫ్టింగ్లో, ఫ్యాక్టరీల్లో, హీటింగ్, వెల్డింగ్ పనులకు, హోటళ్లలో, క్యాటరింగ్లో బాగా వాడతారు. వాహనాల్లో కూడా ఎల్పిజి వాడతారు. కొన్ని దేశాల్లో దీనిని ఆటో గ్యాస్ అంటారు. వ్యవసాయ పంటలను ఎండబెట్టడానికి, గ్రీన్ హౌస్లను వేడిగా ఉంచడానికి వాడతారు. సిలిండర్లలో ఉండడం వల్ల వీటిని బాటిల్డ్ గ్యాస్ అని పిలుస్తారు. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ అనే కెమికల్ గ్యాస్లు ఉంటాయి. ఆటో గ్యాస్ వాహనాల్లో వాడే ఎల్పిజి. ఇది ఎలా వస్తుంది అంటే, ఎల్పిజి అనేది న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ప్రొడక్షన్ నుంచి తీస్తూ ఉంటారు. సేఫ్టీ కోసం, అంటే లీక్ అయితే గుర్తించడానికి ప్రత్యేకంగా వాసనలను కలుపుతూ ఉంటారు. మొత్తానికి ఎల్పిజి అంటే మన రోజువారీ జీవితంలో చాలా అవసరమైన, సులభంగా వాడే పవర్ఫుల్ గ్యాస్. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని అంటారు. ఇది పెట్రోల్, డీజిల్తో పోలిస్తే క్లీన్గా, సేఫ్గా, చౌకగా ఉంటుంది. ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ అన్నమాట. ఇది ఎక్కువగా మీథేన్ గ్యాస్తో తయారవుతుంది. ఈ గ్యాస్ని 200 నుంచి 250 బార్ ప్రెజ్యూర్తో కంప్రెస్ చేసి స్టోర్ చేస్తారు. దీనిని ముఖ్యంగా ఆటోలు, కార్లు, బస్సులు, కొన్నిసార్లు ట్రైన్లలో కూడా వాడతారు. సిఎన్జి వాడుకలు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్, అంటే ఇలాగ చెప్పిన కార్లు, ఆటోలు, బస్సులు ఇవన్నిట్లలో ఎక్కువగా వాడుతుంటారు. ఉదాహరణకి ఢిల్లీలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఎక్కువగా సిఎన్జి మీదనే నడుస్తుంది. వాహన మార్పులు: పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను సిఎన్జికి మార్చుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా సిఎన్జి కోసం మోనోఫ్యూయల్, బైఫ్యూయల్ వాహనాలు తయారు చేస్తారు. ఇండస్ట్రీస్, కమర్షియల్ వాహనాల్లో, కొన్ని ఇండస్ట్రియల్ మెషిన్లలో కూడా సిఎన్జి వాడతారు.
వీటికి గ్రీన్ ఫ్యూయల్, క్లీన్ ఫ్యూయల్ అని కూడా అంటారు. వీటి వల్ల కాలుష్యం తక్కువ కాబట్టి ఇలా పిలుస్తూ ఉంటారు. ఎన్జీవి న్యాచురల్ గ్యాస్ వెహికల్ ఫ్యూయల్ ఇండస్ట్రీలో వాడే పేరు. కంప్రెస్డ్ మిథేన్, ఇందులో 80 నుంచి 90% వరకు మీథేన్ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ అసలు రూపం కంప్రెస్ చేస్తే సిఎన్జి అవుతుందన్నమాట. సేఫ్ ఫ్యూయల్, ఇది లీక్ అయితే గాలి కంటే తేలికగా ఉండి వెంటనే పైకి వెళ్ళిపోయి ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. సిఎన్జి, ఎల్పిజి, ఎల్ఎన్జిల తేడాలు ఏమిటంటే సిఎన్జి ఎప్పుడు గ్యాస్ రూపంలోనే ఉంటుంది, కంప్రెస్ చేసినా కూడా. కానీ ఎల్పిజి, ఎల్ఎన్జిలు మాత్రం లిక్విడ్లుగా మార్చి స్టోర్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సిఎన్జి అంటే వాహనాల కోసం వాడే క్లియర్ అండ్ చీప్ సేఫ్ గ్యాస్ ఫ్యూయల్ అన్నమాట. పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఇది ఒక సేఫ్, ఈకో ఫ్రెండ్లీ, చాలా కన్వీనియంట్ ఫ్యూయల్. ఇందులో ప్రధానంగా మీథేన్ గ్యాస్ ఉంటుంది. ఈ గ్యాస్ను పైప్ లైన్ ద్వారా నేరుగా ఇళ్ళకి, షాపులకి, ఇండస్ట్రీలకి సరఫరా చేస్తారు. అంటే ఎల్పిజి సిలిండర్ అవసరం ఉండదు. సాధారణంగా ఇది వంటకి, నీళ్లు వేడి చేయడానికి అంటే గీజర్, హీటింగ్ కోసం వాడతారు. ఇది ఎల్పిజికి ఒక మంచి ప్రత్యామ్నాయం. పిఎన్జి వాడుకలు ఎక్కువగా ఇంట్లో, కిచెన్లో, వంటకి వాడతారు. అలాగే గీజర్, హీటింగ్ కూడా వాడతారు. వీటికి ఇతర పేర్లు పైప్డ్ న్యాచురల్ గ్యాస్, డొమెస్టిక్ పిఎన్జి, కమర్షియల్ పిఎన్జి, న్యాచురల్ గ్యాస్. కొంతమంది దీనిని క్లీన్ ఎనర్జీ అని కూడా అంటారు. పిఎన్జి యొక్క ప్రయోజనాలు: 24/7 గ్యాస్ సప్లై, అంటే ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట. 24/7 సిలిండర్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గాలి కంటే తేలికగా ఉంటుంది. లీక్ అయితే వెంటనే పైకి ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే సేఫ్ అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే గ్యాస్ పైప్ లైన్ ద్వారా నేరుగా స్టవ్ దగ్గరికి కనెక్షన్ ఇస్తారనమాట. అందులో ఒక మీటర్ ఉంటుంది. మనం ఎంత వాడితే అంతకే బిల్లు వస్తుంది. ఎల్పిజి సప్లైలో తేడాలు: పిఎన్జి పైప్ లైన్ ద్వారా, ఎల్పిజి సిలిండర్ ద్వారా ఇస్తారన్నమాట. సేఫ్టీ: పిఎన్జి గాలి కంటే తేలిక, లీక్ అయితే వెంటనే ఎవాపరేట్ అయిపోతుంది. ఎల్పిజి గాలి కంటే బరువు, కిందకి చేరుకుంటుంది. ఖర్చు: సాధారణంగా పిఎన్జి చౌకగా ఉంటుంది. ఎల్పిజి కొంచెం ఖరీదు ఎక్కువ. సింపుల్గా చెప్పాలంటే సిలిండర్ లేకుండా నేరుగా పైప్ లైన్ ద్వారా వచ్చే సేఫ్, ఈజీ గ్యాస్ ఇది. చాలా కన్వీనియంట్, కంటిన్యూస్, సేఫ్ ఫ్యూయల్ స్టోర్ అని చెప్పవచ్చు. ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఇది ప్రధానంగా మీథేన్ గ్యాస్తో తయారు అవుతుంది. ఈ గ్యాస్ని సుమారు 162 సెల్సియస్ వరకు బాగా చల్లబరిచి లిక్విడ్గా మారుస్తారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ పరిమాణం సుమారు 600 రెట్లు తగ్గిపోతుంది. దీన్ని లాంగ్ డిస్టెన్స్కి షిప్స్, ట్రక్స్ ద్వారా సేఫ్గా, చౌకగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. పైప్ లైన్లు వేయడం సాధ్యం కాని చోట్ల ఇవి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన లక్షణాలు, ప్రయోజనాలు: గ్యాస్తో పోలిస్తే ఎల్ఎన్జి 1/600 వంతు మాత్రమే స్పేస్ తీసుకుంటుంది. అంటే చాలా తక్కువ తీసుకుంటుంది అన్నమాట. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. ఫిజికల్ స్టేట్: వీటికి కలర్ లేదు, వాసన ఉండదు, విషపూరితం కాదు, తుప్పు పట్టదు, అంటే నాన్ కోరిసివ్ అన్నమాట. క్లీన్ ఎనర్జీ: బొగ్గుతో, ఆయిల్తో పోలిస్తే తక్కువ పొగ, తక్కువ కాలుష్యం, లెస్ ఎమిషన్ అండ్ లెస్ పొల్యూషన్ అన్నమాట. ఇది ప్రత్యేకంగా క్రయోజెనిక్, చాలా చల్లగా ఉండే షిప్స్, ట్యాంక్స్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. డబుల్ లేయర్ ట్యాంక్స్ వాడతారు సేఫ్టీ కోసం. ఇది గమ్యానికి చేరిన తర్వాత ఎల్ఎన్జిని మళ్ళీ వేడి చేసి గ్యాస్గా మార్చుతారు. తర్వాత పైప్ లైన్స్ ద్వారా పంపిస్తారు.
ప్రధాన వాడుకలు ఎక్కువగా పవర్ జనరేషన్ అంటే కరెంట్ తయారు చేయడానికి, ఇండస్ట్రీ హీటింగ్, పెద్ద షిప్స్ ఫ్యూయల్, లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు అంటే ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలు వాటి కోసం వాడతారు. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఎన్జి అంటే చాలా చల్లబరిచిన లిక్విడ్గా ఉండే న్యాచురల్ గ్యాస్ అన్నమాట. దీన్ని పెద్ద మొత్తంలో దూర ప్రాంతాలకు పంపడానికి వాడుతూ ఉంటారు. మొత్తానికి ఎల్ఎన్జి అనేది పెద్ద స్థాయిలో ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీల కోసం వాడే క్లీన్ అండ్ పవర్ఫుల్ అన్నమాట. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈస్ యువర్ బాలమలేష్. జై హింద్.